మతోన్మాద బీజేపీని ఓడించాలి. ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగుని రవి పిలుపు. మతోన్మాద బీజేపీని ఓడించాలని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగుని రవి అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో జిల్లా కమిటీ సమావేశం ఏపూరి సోమన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు బలహీనపడటం మూలాన దేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలు బలంగా ఉన్నట్లయితే రైతులకు గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, అందరికీ విద్య, ఉద్యోగం అందుబాటులో ఉండేవని, ఈరోజు ఇవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయని, ఎర్ర జెండా బలహీనంగా ఉండటం మూలాన దేశంలో అసమానతలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టడం, బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రైతాంగాన్ని, ప్రజలను పక్కతో పట్టిస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మతోన్మాద బీజేపీని ఓడించాల్సిన బాధ్యత యువతపై ఉందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడినట్లయితే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర దక్కుతుందని, ఇది జరగని ఎడల మళ్ళీ కార్పొరేట్ శక్తుల చేతులకు పోతుందని, ఎర్ర జెండాలో బలపడవలసిన అవసరం ఉందని, ఈ దేశానికి ఎర్ర జెండాలు మాత్రమే పరిష్కారం చూపగల సత్తా, దమ్ము ఉంటుందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎంసీపీఐయు అభ్యర్థి కామ్రేడ్ వస్కుల మట్టయ్యను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని, దళిత బహుజనులందరూ బలపరిచి గెలిపించారని కోరారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, బిఎన్ ఓంకార్ కల్లలుగన్న కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలో అభ్యర్థి మట్టయ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ, పార్టీని, ప్రజా సంఘాలను బలోపేతం చేయడం కొరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు జరిగిన సమావేశంలో అమరజీవి కామ్రేడ్ లింగంపల్లి రాములు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి, సుదీర్ఘకాలం పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెంది నేటికి 7 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వారి 7వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి వస్కుల మట్టయ్య, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంభం సుకన్య, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు కోటయ్య, ఉగ్రయ్య, సుధీర్, లింగంపల్లి రాజు, సంతోష్, నక్క శ్రీనివాస్, వేముల పెద్ద నరసయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంసీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొందినటువంటి కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి యొక్క 7వ వర్ధంతి మరియు సూర్యాపేట జిల్లా పార్టీ కమిటీ సమావేశాల సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ రాములు గారికి నివాళులు అర్పిస్తూ, కామ్రేడ్ రాములు గారు తన బాల్యం నుంచి ఎర్రజెండా నాయకత్వంలో సూర్యాపేట జిల్లాలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ముందు పీటన నిలబడ్డటువంటి నాయకుడు. తన గ్రామంలో సర్పంచ్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కామ్రేడ్ రాములు గారు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి యొక్క నాయకత్వాన ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి దొరలకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా, వాళ్ళ గడీల రాజకీయాలకు వ్యతిరేకంగా పేద వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని, అలాగే మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, కార్మికులందరినీ సమీకరించి దున్నేవానికి భూమి కావాలని, గీచేవానికి చెట్టు కావాలని, చేసిన శ్రమకు తగినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి పోరాటం చేసినటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు కామ్రేడ్ రాములు గారు. ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రమంలో సహించలేనటువంటి భూస్వాములు, పెత్తందారులు కామ్రేడ్ రాములు గారి మీద అనేక రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపినప్పటికీ కూడా, తాను అత్యంత ఒక పేద రజక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఈ దొడల ఉండబడినటువంటి గడీల రాజ్యానికి వ్యతిరేకంగా, రాజులకు వ్యతిరేకంగా, ఇక్కడ ఉండబడినటువంటి పెట్టుబడిదారి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డాడు. ఆ క్రమంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఇచ్చిన ప్రతి పిలుపునందుకొని ఇక్కడ ఉండబడినటువంటి పేద ప్రజలకు సాగునీరు కావాలని, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తే తప్ప ఇక్కడ కరువు కాటకాలు తీరవు అని చెప్పి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చేసినటువంటి పోరాటంలో ఇక్కడి నుండి తుంగతుర్తి, అరవపల్లి వరకు కూడా ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కామ్రేడ్ రాములు గారు సముచితమైనటువంటి పాత్ర నిర్వహించడం అనేది జరిగింది. వారి జీవితం మొత్తం తన కుటుంబం కోసమో, తన బంధువర్గం కోసం కాకుండా యావత్తు పీడిత వర్గాల యొక్క విముక్తి కోసం వారు అమరత్వం చెందడం అనేది జరిగింది. వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది వారి వర్ధంతి సందర్భంగా. అదేవిధంగా ఈరోజు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రావడం అనేది జరిగింది.
ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంసీపీ పార్టీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారిని అభ్యర్థిగా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో బిఎల్ఎఫ్ తరఫున ఎంసీపీ భాగస్వామ్య పక్షంగా 12 నియోజకవర్గాలకు రాష్ట్రంలో పోటీ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ పార్లమెంటు నుంచి కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారిని అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారిని అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత నల్గొండ జిల్లా పార్లమెంటు పరిధిలో ఉండవన్నటువంటి అణగారిన వర్గాల మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దేశంలో ఉండబడినటువంటి బీజేపీ అది రాజకీయాలను చేయడం కన్నా మతాన్ని ప్రధానంగా నమ్ముకొని మత విభజన రాజకీయాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతిపక్షాలను అణచివేస్తూ ప్రతిపక్షాల గొంతును నొక్కడం అనేది జరుగుతూ ఉన్నది. 10 దఫాలుగా అంటే 10 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ అనుసరించినటువంటి కార్పొరేట్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, దారిద్ర్య రేఖకు దిగువన ఉండబడినటువంటి ప్రజలు 81 కోట్ల మంది ఉండడం అనేది జరిగింది అనేది అధికారిక లెక్కలలో చెబుతూ ఇంకా 5 ఏళ్ళు మేము ఇక్కడ బియ్యం పంపిణీ చేస్తాం రేషన్ షాపుల ద్వారా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో 80 కోట్ల మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం అనేది శోచనీయం. ఇలాంటి వ్యవస్థ ఉండడానికి పెట్టుబడిదారి ఆర్థిక విధానాన్ని అవలంబించడమే కారణం. కానీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్కు ఓటేసి గెలిపిస్తే పేద ప్రజలందరికీ కూడా సమానత్వం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారికి ఓటేయడం ద్వారా ఈ యొక్క ఆర్థిక అసమానతలు కలిగినటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి ఎంసీపీ పార్టీ ఈ జిల్లా ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది.